క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ కూడికను ఏర్పాటు చేసినటువంటి చందా అన్నయ్య గారి కుటుంబానికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అలానే ఈ అవకాశం ఇచ్చినటువంటి సభ అధ్యక్షులకు, నా తోటి సేవకులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందామండి. అందరు తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామానికి, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను దేవా. ఇప్పటి వరకును కూడా ఎన్నో విలువైన సంగతులు నీ పిల్లలు విని ఉన్నారు. మరికొన్ని సంగతులు తండ్రి నీ పిల్లలకు వివరించడానికి సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించటానికి ప్రతి ఒక్కరికి కూడా సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ కూడిక ముగిసే వరకును కూడా తండ్రి ఎలాంటి అల్లరను, ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ మరి ఒకసారి క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ సభలు ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశము ఏమై ఉన్నది అనేది మనం ఆలోచించగలిగితే నిన్నటి దినాన కొన్ని సంగతులు మనం విన్నాం. ఈరోజు మరికొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు దేవుని గ్రంథంలో నుంచి పరిశోధనతో మనం తెలుసుకుందాం. ఈ సభల యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది అనేది మనం ఆలోచించగలిగితే ఈరోజు కూర్చున్నటువంటి మీ అందరూ యొక్క ఉద్దేశం ఏమై ఉంది అంటే, చాలామంది అనుకుంటున్నారు ఈ సమాజంలో వాక్యము తెలియనటువంటి వ్యక్తులు ఇదొక మతపరమైనటువంటి బోధ అని వాక్యం తెలియని వారు మాట్లాడుతుంటే, వాక్యము తెలిసి సంఘానికి వెళుతున్నటువంటి వారు ఇదొక సంఘ విభజనతో కూడినటువంటి సభ అని సంఘం అనుకుంటుంది. మరికొంతమంది అనుకుంటున్నారు ఇదొక రాజకీయపరమైనటువంటి బోధ అని కొందరు అనుకుంటున్నారు. కానీ ఈ 2 రోజుల సభల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమై ఉందని బైబిల్ దగ్గరికి వెళ్ళి కొన్ని మాటలు మనం నేర్చుకొని వినగలిగితే ప్రియులారా, ఒక పాపిని రక్షించగలిగేటటువంటి సభే తప్ప సంఘ విభజనతో కూడినటువంటి బోధ కాదు. ఇది మతపరమైన బోధ కాదు, ఒక పార్టీకి సంబంధించిన బోధ కాదు. ఇది పాపిని మార్చే బోధ. ఈ పాపిని మార్చేటటువంటి బోధను జాగ్రత్తగా మనం విందాం. ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరినీ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను నేను. టక్కు మన ఆన్సర్ చెప్పేయండి. దేవుని మాటలు మనం విందాం. ఎంతమంది ఈ కూడికకు, ఈ స్థలానికి సంతోషంగా వచ్చారో మీ కుడి చేయి పైకెత్తండి. ఎంతమంది సంతోషంగా వచ్చారో? ఓకే, వెరీ గుడ్. మంచోళ్ళు మీరు దించండి. ఒక్కసారి మీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ని ఓపెన్ చేసి 100వ కీర్తన 2వ వచనం చూడండి ఒకసారి. 100వ కీర్తన 2వ వచనం చూడండి ఏమంటున్నాడు. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఎలా రావాలి? ఎక్కడైనా సభ జరుగుతుంటే క్రైస్తవుడని పిలువబడుతున్న విశ్వాసి ఎలా రావాలని దేవుని గ్రంథం సెలవిస్తుంది. సంతోషముతో రావాలి. సంతోషముతో వచ్చిన మనం ఏం చేయాలి? ఈ స్థలంలో ఏం చేయాలి? చూద్దాం ఒక మాట. కీర్తనల గ్రంథం 49వ అధ్యాయం 2వ వచనం చూద్దాం ప్రియులారా. సంతోషముతో ఆయన సన్నిధికి వచ్చినటువంటి మనం
ఏం చెయ్యాలో చెబుతున్నాడు. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా, మీరందరూ ఏ సంఘానికి సంబంధించిన వారైనా, ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా, వారు డబ్బున్న వారైనా లేని వారైనా, ఎవరైనా సరే విశ్వాసులుగా పిలువబడుతున్న వారందరూ ఏకముగా కూడిరండి. ఎందుకు కూడాలి? చెవియొగ్గాలి. సంతోషముగా ఆయన సన్నిధికి రావాలి. వచ్చినటువంటి మనం చెవియొగ్గాలి. దేవుని మాట వినాలి. దేని కొరకు చెవియొగ్గాలి? దేని కొరకు ఆయన మాట వినాలి? ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఆయన సన్నిధికి సంతోషంగా వచ్చిన మనం, ఆయన మాటకు చెవియొగ్గిన మనం దేనికోసం వచ్చామో, దేనికోసం వింటున్నామో, వింటున్న మనం ఏం చెయ్యాలో అక్కడ మాట్లాడుతున్నాడు. చూద్దాం ఆ మాట. దేవుడైన యెహోవాకు ఎవరికి భయపడాలి మనం? సంగమా ఆలోచించండి. మీరైనా నేనైనా ఎవరైనా భయపడవలసింది దేవునికి, ఈ సమాజంలో మనుషులకు కాదు. మనిషి మాయండి. కొంతసేపు కనపడతాడు, అంతలో మాయమైపోతాడు. ఎంతటి ప్రసంగం చేస్తున్న వాడైనా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవలసిన వారం మనం. ముందుకెళ్తే మీకు ఇంకా ప్రాముఖ్యమైన సంగతులు చెబుతాను. ఈ విషయాన్ని చూడండి. ద్వితీయోపదేశకాండం చదువుతా, ఆ మాట కంటిన్యూషన్ చేయి. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములను అన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు ఎవరెవరు అనుసరించాలో, ఎవరెవరు ఆయన సన్నిధికి రావాలో, వచ్చిన వారు ఏం చేయాలో క్లారిటీ ఇస్తున్నట్టు చూడండి జాగ్రత్తగా. పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, మీ పురములలోనున్న పరదేశులేమి, వాటిని విని నేర్చుకొనుటకై అందరిని పోగు చేయండి. ఏంటండి దేవుని ఉద్దేశం? ఈ సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు? దేని కొరకు పోగు చేయమంటున్నాడు? ఇంతమందిని చందాగారు ఎందుకు పోగు చేశాడండి మనందరినీ? దేవుని యొక్క మహాజ్ఞానాన్ని సమాజానికి నేర్పించాలి, దేవుని జ్ఞానాన్ని నేర్పించాలనే ఉద్దేశంతో ఈ సభలు 2 దినాలు ఏర్పాటు చేయడం జరిగింది తప్ప సంఘ విభజనల కొరకు కాదు. అట్లాంటి బోధ కాదు ఇది. ఒక పాపిని మార్చడానికే ఏర్పాటు చేయబడినటువంటి బోధ, ఒక పాపిని మార్చగలిగేటటువంటి బోధ. అందుకే అంటున్నాడు యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చూడండి ప్రియులరా. యాకోబు గారు రాసిన పత్రిక ఏమంటున్నాడు అక్కడ? మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరే అన్నాడా, పక్కన వాళ్ళు అన్నాడా? ఇప్పుడు నేను నోటుకొచ్చింది ఏది పడితే చెప్పేసుకుని వెళ్ళిపోయాను అనుకోండి, వినేటటువంటి వారు మోసపోతే నష్టం బోధించేవాడదా విన్నోడదా? ఇదే మాట ఇక్కడ ఉంచేసి మార్కు సువార్త 4వ అధ్యాయం. మనం చేరవలసింది పరలోకం కాదు, నరకానికి జారిపోతాం మనం. అందుకే ప్రియులారా, ఈ సమయంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీకు వివరించాలని నేను ఆశపడుతున్నా. కొంచెం లేట్ అయినా జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. ఓకేనా? అందరూ ఓకేనా? మంచిది. ఎందుకు వచ్చాం మనం ఇక్కడికి? ఎందుకు వచ్చాం? అందుకే పరిచయం చేసాం. ముందుగా పరిచయం మాటలు మీకు. సంతోషంగా మనం వచ్చాం కదండి, అవునా? సంతోషంగా వచ్చాం, దేవుని వాక్యం వింటున్న మనం దాన్ని గ్రహిద్దాం, అంతేనా? ఇప్పుడు గ్రహిస్తున్నటువంటి మన గురించి కాసేపు పక్కన పెడితే ఒక అద్భుతమైనటువంటి టైటిల్తో ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. మీకు వాక్యపట్నంగా 14వ కీర్తన చదివించాను. మీరు ఎంతమంది జ్ఞాపకం ఉందో కానీ, నిన్న 90వ కీర్తన చదివించాను, 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. ఈరోజు 14వ కీర్తన చదివించాను. మొదటి మాట చదవండి ఒకసారి. అక్కడ ఒక ప్రాముఖ్యమైన సంగతి ఉంది. దేవుడు లేడని బుద్ధిహీనులు ఎక్కడనుకుంటారు? హృదయములు అనుకొని వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. ఒక్క నిమిషం అక్కడ ఆగుదాం తల్లి. వీళ్ళెవరో? దేవుని గురించి తెలిసినోళ్ళ, దేవుని గురించి తెలియనోళ్ళ? దేవుని గురించి తెలియని వాళ్ళు వీళ్ళు. దేవుని గురించి తెలియని వాడు తప్పు చేశాడంటే పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ లోకము నుంచి సంఘములోకి చేర్చబడి సంఘములోకి వచ్చినటువంటి మనం, నిత్యము దేవుని మాటలు వింటున్న మనం,
దేవుని పిల్లలుగా సమాజంలో పిలువబడుతున్న మనం, క్రైస్తవులమైన మనం, మరి దేవుణ్ణి గూర్చి తెలుసుకున్న మనం ఎలా ప్రవర్తించాలి మీరు ఒక్కసారి ఆలోచించేయండి సంఘం. ఇప్పుడు దేవుని గురించి తెలియని వాడంటే చెడ్డ పనులు చేశాడంటే పెద్దగా ఆశ్చర్యం ఏం పడక్కర్లేదు. కానీ దేవుని గురించి తెలిసిన వాడు చెడ్డ కార్యక్రమాలు చేస్తున్నాడంటే, చెడిపోతున్నాడనంటే ఈ బాధ ఎవరిది మీరు చెప్పండి? ఎవరిదండి ఇది? దేవునిది. ఈరోజు మీ పిల్లలు చెడిపోతున్నారంటే ఎవరికండి బాధ? ఆలోచించండి. దేవునికైనా బాధ? ఇప్పుడు నా కొడుకు చెడిపోతున్నాడు అనుకోండి, బాధ ఎవరికి? నాగరాజు గారికా? పోని వెంకటేశ్వరరావు గారికా? పోని మీకా? మరి ఎవరికి బాధ? ఒక తండ్రిగా నాకేనండి బాధ. నా కొడుకు చేతికొచ్చి ఎదిగినటువంటి నా కొడుకు యవ్వన కాలంలో పాడైపోతుంటే మరి నేను బాధపడాలా వద్దా? బాధపడాలి. ఎందుకు బాధపడాలి? తప్పు చేసినప్పుడు వెంటనే శిక్షించాలి కదా, లేదా మాట వెనకపోతే చంపేయాలి కదా. అవమానం తీసుకొస్తున్నాడు కదా నాకు. మరి అవమానం తీసుకొస్తున్నటువంటి కొడుకు బ్రతికుండి అవసరం అంటారు నాకు? ఆలోచించండి ఒకసారి. కానీ ప్రియులారా, దేవుడు గురించి మనం ఆలోచించగలిగితే చెడిపోయిన ఈ సమాజాన్ని దేవుడు శిక్షించకుండా ఎందుకు సహిస్తున్నాడు? ఆయన యొక్క ఉద్దేశం ఏమై ఉంది? ఒక్కసారి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూడగలిగితే ప్రియులరా, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనములో, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు, ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించండి. చూసారండి ఏం చేయమన్నాడు పేతురు గారు ఇక్కడ? మీరంతా, మనమంతా భూమి మీద ఉన్నటువంటి పరదేశులం, యాత్రలో ఉన్నటువంటి వారం. ఎక్కడికండి మన యాత్ర? ఎక్కడి వరకు మన యాత్ర? ఎవరైనా చనిపోతే ఒక పాట పాడతాం. ఏం పాట అది? ఏం పాట అండి అది? ఒక లైన్ పాడండి అది. మనం ఈ దేశస్థులం కాదా? రెడ్డిగూడెం వాసులం కాదా మనం? మరి ఏ ఊరోళ్ళం మనం? చెప్పరేంటండి? మనది ఈ ఊరు కాదా? మనం బతుకున్నప్పుడే మనోరు. మనలో ఉన్నటువంటి ఆత్మ బయటికి రాగానే నీ అడ్రస్, నీ ఆధార్ కార్డు మారిపోతుంది. మరి ఎక్కడికి వెళ్తుంది ఆత్మ? పరదేశికి వెళ్ళిపోతుంది. ఎప్పుడు చనిపోతాం మనం? ఎవరికైనా తెలుసండి ఎప్పుడు చనిపోతామో? యాత్రలో ఉన్న మనం, పరదేశులమైన మనం ఏదో విసర్జించాలని చెబుతున్నాడు దేవుడు. ఏంటది? ఆత్మకు విరోధంగా పోరాడుతున్న శరీరాశను విసర్జించాలి. మరి శరీరాశను విసర్జించాలంటే ఏ మందు వాడితే ఇది దూరం అవుతుంది మనకి? దేవుని సన్నిధికి సంతోషంగా వచ్చిన మనం, చెవియొగ్గి ఆయన మాటలు వింటున్న మనం, వింటున్నట్టుగానే ఉంటే యాత్రలో ఉన్న నీవు శరీరాశలను ఎప్పటికీ విసర్జించలేవు. మరి శరీరాశలను విసర్జించాలంటే వాక్యమును మీరు గైకొనాలి. వాక్య ప్రకారం బ్రతకాలి. ఎందుకొరకు బ్రతకాలి? యోబు గ్రంథం 28వ అధ్యాయం వచనము కూడా 28. యోబు గ్రంథం 28వ అధ్యాయం. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడుచుటయే వివేకమని ఆయన నరులకు సెలవిచ్చుచున్నాడు. ఏం విడవాలి? దుష్టత్వాన్ని విడవాలి. ఈ దుష్టత్వం ఎలా సంభవించింది? శరీరాశల వలన. శరీరాశల వలన మనుషుల్లోనికి దుష్టత్వం సంభవించింది. ఇది సమాజములో ఉన్నవారిక, సంఘము లోపలికి వచ్చిన వారిక? ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి. ఈ దుష్టత్వపు లక్షణాలు సమాజంలో ఉన్న వారిలో కనబడుతున్నాయా? సంఘములో ఉన్న వారిలో కూడా కనబడుతున్నాయా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి సంఘమా. ఏమండి, సంఘంలో కనబడుతున్నాయా?
ఏమండి ఈ లక్షణాలు సమాజంలో ఉన్న వాళ్ళ దగ్గరగా కదా కనపడవలసింది, మరి సంఘంలో కనపడుతున్నాయంటే. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పేతురు గారు తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఎలా కనపడుతున్నారు? సంఘం ఎలా కనపడుతుంది చూడాలి జాగ్రత్తగా మీరు. పైకి భక్తి గలవారి వలె ఉండి. ఎలా కనపడుతున్నారు? పైకి భక్తి, మరి లోపల? పైకేమో భక్తి, మరి లోపలేముంది? దుష్టత్వపు లక్షణాలు. అంటే పైకి భక్తి అనే వేషాన్ని ధరించుకొని తమలో ఉన్నటువంటి దుష్టత్వపు లక్షణాలను, ఈ శరీర సంబంధమైనటువంటి ఆశలను, కోరికలను దూరం చేసుకోనటువంటి తత్వముతో ఈరోజు సంఘాలలోకి వస్తున్నారు, సంఘాలలో ఉంటున్నారు, దేవుని మాటలు వింటున్నారు, కానీ వాక్య ప్రకారం బ్రతకట్లేదు సంఘం. అందుకే తండ్రి సహించలేకపోతున్నాడు, తన ఆవేదన వ్యక్తపరుస్తున్నాడు. అయినా తన ప్రవర్తన మార్చుకోకుండా పరిశుద్ధులనే వేషధారణతో సంఘాలలోకి వెళ్ళిపోతున్నారు ఈరోజు చాలామంది. అందుకే భక్తుడైనటువంటి పౌలు గారు తిమోతి గారికి పత్రిక రాస్తూ 2వ పత్రికలో ఆయన మాట్లాడుతున్నటువంటి ఈ సందర్భానంతా మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే 2వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు. మనుషులు స్వార్థప్రియులు. స్వార్థప్రియులు. ఎవరి స్వార్థప్రియులు? సంఘములో ఉన్నవారు. ఆలోచించేద్దాం ప్రియులారా. అంటే సంఘములో ఏముంది? స్వార్థం ఉంది. ఇదేంటండి విచిత్రంగా కనపడుతుంది. సత్యము తెలియనటువంటి సమాజంలో స్వార్థం ఉండాలి, కానీ ప్రతి నిత్యము సత్యం వింటున్నటువంటి సంఘములో స్వార్థం ఏంటి? అందుకే ఇదంతా వర్ణించుకుంటూ 5వ వచనం దగ్గరకు వచ్చేసరికి అంటున్నాడు ఆయన, పైకి భక్తి కలిగిన వారిల్లు అంటున్నాడు. పైకి భక్తి కలిగిన వారు, పైకి భక్తి కలిగిన వారిలో ఉన్న లక్షణాలు ఆ పైన చెప్పినటువంటి ఆ 4 వచనాల్లో రాయబడ్డాయి. అంటే మనిషిలో ఉన్నది దైవత్వం అంటారా, దుష్టత్వం అంటారా? మీరు ఆలోచించండి సంగమా. ఎక్కడ కనపడుతుంది భక్తికి అనుగుణమైనటువంటి ప్రవర్తన? అందుకే అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, మీ తండ్రియగు అపవాది సంబంధులు మీరు అని యేసుక్రీస్తు ప్రభువారు అంటుంటే వాళ్ళు అంటున్నారు, మా తండ్రి అబ్రహాము. మనమేమంటాం తెలుసా? మేము క్రైస్తవులం, కానీ మా ప్రవర్తన అంతా క్రీస్తుది కాదు. మరి ఎవడిది? అపవాదిది. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. 39 చూడు తల్లి. యేసుక్రీస్తు ప్రభువారేమో మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అని అంటే వాళ్ళేమంటున్నారు చూడండి. అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహాం. మీరంతా ఎవరనంటే మనం ఏమంటాం తెలుసండి? మేము క్రైస్తవులం. మరి క్రైస్తవులైతే క్రీస్తు తత్వం కనపడాలి కదా. మరి ఏంటి క్రైస్తవులు అనేటటువంటి మీలో దుష్టత్వపు లక్షణాలు కనపడుతున్నాయి. క్రైస్తవుడు అంటే ప్రేమ కనపడాలిగా. మరి మీలో ఏంటండి? స్వార్థం, అసూయ కనపడుతుంది. వాళ్ళంటే పడదు, వీళ్ళంటే పడదు. అంటే ఇది క్రీస్తు లక్షణము కాదా? కాదని బైబిల్ చెప్తుందండి. మనమందరం ఏకముగా కూడాలి, మనమందరం ఒకే విశ్వాసం కలిగి ఉండాలి, మనమందరం ఒకే తండ్రి పిల్లలం. మరి ఎందుకు వచ్చింది ఈ వేరియేషన్ సంఘాల్లో? ఎందుకు పడట్లేదు ఈ సంఘం అంటే ఆ సంఘానికి? ఆలోచన చేద్దాం ఈ రాత్రి. అందుకే మాట్లాడుతున్నాడు ఆయన, ఇదిగో మీ తండ్రి పరలోకం మందున్న తండ్రి కాదు, మీ తండ్రి అపవాది, వాడిని అనుసరిస్తున్నారు మీరు అని యేసుక్రీస్తు ప్రభువారు అంటుంటే వాళ్ళు అంటున్నారు కదా, మేము ఎన్ని క్రియలు చేసినా, మేము ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మేము మాత్రం అబ్రహాము తండ్రి పిల్లలం అంటున్నారు వాళ్ళు. అప్పుడు ఆయన అంటున్నాడు, మీరు అబ్రహాము పిల్లలైతే మరి అబ్రహాం చేసినట్టు చేయాలి కదా. అంతేనా? అంతే కదండి.
మరి మన క్రైస్తవులం అయితే మరి క్రీస్తులా ఉండాలి కదండి మన లక్షణాలు. మరి ఏంటి క్రీస్తు లక్షణాలు కనపడకుండా మరి వేరొక లక్షణాలు కనపడుతున్నాయి ఏంటి అంటే, వేరొకడి లక్షణాలు మనలో కనబడుతున్నాయంటే భక్తి అనే వేషాన్ని ధరింపచేశాడు అపవాది. భక్తి పేరట నిన్ను మార్గం తప్పించేస్తున్నాడు. చావుకు దగ్గరవుతున్నవన్న ఆలోచన నీకు లేకుండా నీ కళ్ళకు అంధత్వాన్ని కలగజేశాడు అపవాది. అందుకే దేవుడు మాట్లాడుతున్న మరికొన్ని సందర్భాలు మీరు చూడగలిగితే, శరీరాశలను విసర్జించని వాడు, దుష్టత్వపు లక్షణాలు విసర్జించినటువంటి వారు చెడిపోయిన వారు అంటున్నాడు దేవుడు. ఈ చెడిపోయిన సమాజాన్ని చూసి దేవుడు సహించలేకపోతున్నాడు. అది ప్రారంభ దినంలో. కానీ ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే, అసలు తప్పును సహించినటువంటి దేవుడు, వెంటనే శిక్షించగలిగినటువంటి దేవుడు, ఈ కొత్త నిబంధన చట్టం వచ్చిన తర్వాత, క్రీస్తు లోకానికి వచ్చిన తర్వాత, సంఘాన్ని స్థిరపరిచిన తర్వాత ఎందుకు దేవుడు వెంటనే శిక్షించలేకపోతున్నాడు? ఎందుకు పాపం చేసిన వాణ్ణి అంతం చేయలేకపోతున్నాడు? మీరు ఆలోచన చేయాలి ఈ రాత్రి. అందుకే మాట్లాడుతున్నాడు కదా, ఇదిగో చెడును చూసి సహించలేకపోతున్నాడు దేవుడు. చూద్దాం ఒకసారి ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనం ప్రియులారా. ఆదికాండం 6వ అధ్యాయం. భూలోకం దేవుని సన్నిధిని చెడిపోయుండెను. ఎప్పటిది మాట? ప్రారంభ దినాలలో ఉన్న మాట, పాత నిబంధనలో చెప్పబడిన మాట, నోవాహు దినములలో చెప్పబడిన మాట. ఈ మాట దేవుడు చెబుతున్నప్పుడు ఆ మనుషులు ఏమైపోయి ఉన్నారు? చెడిపోయారు. చెడిపోయినటువంటి మనుషుల గురించి ఆయన ఏం మాట్లాడుతున్నారు? కంటిన్యూషన్ చేయమ్మా. భూలోకం బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయెను. ఏమైపోయింది? చెడిపోయింది. చెడిపోయింది కాబట్టే దేవుడు ఏం చేశాడంటే, తన హృదయంలో నొచ్చుకొని ఆనాడున్నటువంటి మనుషులందరినీ ఏం చేశాడండి? జలప్రళయము వలన వాళ్ళందరినీ కూడా తుడిచేశాడు, ఈ భూమి మీద లేకుండా. తప్పు చేసిన వెంటనే శిక్షిస్తున్నటువంటి దేవుడు ఈనాడు ఎందుకు క్షమిస్తున్నాడు ఈ సమాజాన్ని? ఎక్కడ చూసిన దారుణమైనటువంటి హత్యలు, ఎక్కడ చూసిన ఘోరమైనటువంటి మానభంగాలు, ఎక్కడ చూసిన గొడవలు, ఎక్కడ చూసిన అల్లరులు, ఇంత విపరీతంగా ఘోరమైన కార్యాలు జరుగుతుంటే దేవుడు ఎందుకండి పట్టించుకోవట్లేదు? చాలామంది ఏమంటున్నారు తెలుసా అండి? సేవకులు కొడుతున్నారు, సేవకులు చంపుతున్నారు, అయినా కూడా దేవుడు అనేవాడు ఉంటే పట్టించుకోవాలి కదా. అంత గొప్ప సేవకుడు చనిపోతే దేవుడు ఎందుకు కాపాడలేకపోయాడు? అంటే దేవుడు అనేవాడు లేడు అని ఒక వాక్యం తెలియని వాడు మాట్లాడితే ఒక అర్థం ఉంది. కానీ వాక్యం తెలిసినటువంటి క్రైస్తవులే మాట్లాడుతున్నారు ఒక్కొక్కసారి. నిజంగా దేవుడు అనేవాడు ఉంటే ఈ బాధలేంటి మాకు? దేవుడు అనేవాడు ఉంటే ఈ ఘోరాలేంటి సమాజంలో? అంటే దేవుడు ఉన్నట్టా లేనట్టా? అంటే ఒక హత్య చేసిన వాణ్ణి వెంటనే చంపితే దేవుడు ఉన్నట్టా? ఒక మానభంగం చేసిన వాణ్ణి వెంటనే శిక్షిస్తే దేవుడు ఉన్నట్టా? అసలు దేవుడు తప్పును ప్రోత్సహించేవాడా? మీరు ఆలోచించండి. పాపాన్ని ప్రోత్సహిస్తాడా దేవుడు? ఈ చట్టాలు, ఈ సమాజం ప్రోత్సహించవచ్చు, కానీ దేవుడు మాత్రం పాపాన్ని సహించడు, ప్రోత్సహించడు. అయినా కూడా ఇంట్లాంటి ఘోరమైనటువంటి విపత్తులు సమాజంలో జరుగుతున్న దేవుడు ఎందుకండి ఇంకా శిక్షించకుండా దీర్ఘశాంతాన్ని వహిస్తున్నాడు? ఒకసారి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. అలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహుదీర్ఘ శాంతముతో ఎందుకు సహిస్తున్నాడు తండ్రి? పాపం విస్తారంగా పెరిగిపోతుంది, దారుణమైనటువంటి విపత్తులు జరుగుతున్నాయి, సంఘాల మీద దాడి జరుగుతుంది, అయినా కూడా దేవుడు ఎందుకు సహిస్తున్నాడు ఈ సమాజాన్ని? ఆలోచిద్దాం ప్రియులారా. ఏంటి పరలోకపు తండ్రి యొక్క ఉద్దేశం?
మనుషులకి ఇది అర్థం కాలేదండి. దేవుడు ఎందుకు శిక్షించట్లేదో, దేవుడు ఎందుకు సహిస్తున్నాడో, తన ఉగ్రతను నోవాహు దినాల్లో చూపించినట్టుగా, లోతు దినాల్లో చూపించినట్టుగా ఈనాడు ఎందుకు చూపించట్లేదో మనుషులకు దేవుని ఉద్దేశం అర్థం కాలేదు. ఈ సమాజానికి అర్థమయ్యేలా బోధించలేదు. అందుకే దేవుడు ఒక అద్భుతమైన మాటను వాడుతున్నాడండి. ఎందుకు పాపం చేస్తున్న వాడిని శిక్షించట్లేదో మీకు తెలుసా? పాపం చేస్తున్న వాడిని ఎందుకు నేను వెంటనే శిక్షించి చంపట్లేదో ఈ సమాజానికి అర్థం కాలేదు. అందుకే దేవుడు తన అమూల్యమైనటువంటి మాటలు యేష్కేలు గ్రంథంలో యేష్కేలు గారి ద్వారా మాట్లాడుతున్నాడు. యేష్కేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం. తప్పు చేసిన వాడిని ఎందుకు వెంటనే దేవుడు శిక్షించట్లేదో, ఎందుకు చంపట్లేదో ఒక్కసారి చూడండి పిల్లారి సందర్భంలో. కాగా వారితో ఇట్లను, నా జీవము తోడు దుర్మార్గుడంటే ఒక పాపి మరణించటం నాకు సంతోషం లేదు. ఏమంటున్నాడు దేవుడు? ఒక పాపి మరణించటం నాకిష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? ఎందుకంటే పాపి తన పాపంలోనే చనిపోతే తండ్రి వద్దకు చేరలేడు. పాపి తన పాపంలోనే చనిపోతే తండ్రి వద్దకు చేరలేడు. అంటే మనం చేరవలసినటువంటి గమ్యం ఒకటి ఉంది. ఎందుకంటే యాత్రలో ఉన్నాం మనం. మన యాత్ర ఏదో ఒక రోజు ముగించేసేయాలి భూమి మీద. అందుకే దేవుడు అంటున్నాడు, పాపి తన పాపంలోనే చనిపోతే, పాపం చేసిన వాడిని చేసినట్టుగానే చంపుతుంటే నా పిల్లలు నా దగ్గరకు రాలేరు. కానీ దేవునికి ఒక ప్రణాళిక ఉంది. జగత్పునాది వేయబడక మునిపే నిత్యత్వములో ఒక సంకల్పం ఉంది ఆయనకి. కోట్ల మంది పిల్లలు క్రీస్తు ద్వారా ఏర్పరచుకోవాలి. ఏర్పరచబడినటువంటి వంశమంతా తన సన్నిధికి రావాలి, తన ఎదుట నిలబడాలి, పరిశుద్ధులుగా నిర్దోషులుగా తన యొక్క పరలోకమనే మహాలోకంలోకి రావాలి. మరి పరలోక ప్రవేశం చేయాలంటే పాపికి అవకాశం లేదు. పాపి మారకుండా పరలోకం చేరలేడు. పాపి మారకుండా మందిరానికి రావచ్చు, పాపం చేస్తూ ప్రార్థనకు రావచ్చు, కానీ పాపంలోనే చస్తే పరలోక ప్రవేశం పాపికి లేదు. దాన్ని కంటిన్యూషన్ చేయమా మాట అంతా. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. చూసారండి, దేవుడు ఎలా సంతోషపడతాడు? నువ్వు బాగా భోజనాలు పెట్టి సంతోషపడాడు, పెద్ద పెద్ద సౌండ్ సిస్టాలు పెట్టేసి గోలగోల చేసి సంతోషపడాడు. మరి ఏం చేస్తే దేవుడు సంతోషపడతాడు? ఒక పాపి మారాలి. ఒక పాపి మారాలంటే ఏం చేయాలి? ఏం చేయాలండి? చాలామంది ఏమంటున్నారు తెలుసండి, నిజంగా దేవుడు అనేవాడు ఉంటే ఏమండి 27 మందిని పెట్టలు కాల్చి చంపారు ఆ దుర్మార్గులు. మరి అలా చంపాలి కదండి, చంపాలి మరి వాళ్ళని. ఎందుకు చంపలేదు? ఒక చిన్న చిన్న పిల్లల్ని పాడు చేస్తున్నారే, మానభంగాలు చేసి చంపేస్తున్నారే. ఇట్లాంటి దుర్మార్గులందరినీ దేవుడు అనేవాడు ఉంటే శిక్షించాలి కదా. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. ప్రసంగి గ్రంథం చూడండి ఏమంటున్నాడు? దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రము కంటే వెంటనే పడుకుపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేస్తున్నారు ఈరోజు సమాజంలో. అంటే చేసిన తప్పుకు దేవుడు వెంటనే శిక్ష అమలు చేయట్లేదు కాబట్టి మనిషి హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా పాపం చేస్తున్నాడు. పాపం చేస్తూ బ్రతుకుతూ ఎంజాయ్ చేస్తున్నాడు ఈ సమాజంలో. అంటే శిక్ష పడట్లేదంటే శిక్షించేవాడు లేడనుకుంటుంది సమాజం. ఈ సమాజం అలాగే అనుకుందండి. కానీ దేవుని ఉద్దేశం ఏమై ఉందో ఈ సమాజానికి అర్థం కాలేదు ప్రియులారా, మీరు ఆలోచించండి. అందుకే దేవుడు తన ఆవేదన వ్యక్తపరుస్తుంటున్నాడు. అసలు ఇదిగో నాయన, ఈ భూమి మీద జరుగుతున్నటువంటి అనేకమైన ఘోరమైనటువంటి క్రియలు చూసి నువ్వు తట్టుకోలేవు కదా, నీ కన్ను వారవలేదు కదా. మరి తట్టుకోలేని వారవలేని నీవు ఇంతంటి భయంకరమైన విపత్తులు జరుగుతుంటే ఎందుకు తండ్రి మౌనంగా ఉన్నావు అని హబక్కు గారు అడుగుతున్నాడు ఒక ప్రవక్త. హబక్కు గ్రంథం దుష్టత్వాన్ని చూసి తట్టుకోలేనటువంటి తండ్రి ఎందుకు మౌనంగా ఉన్నాడో అక్కడ మాట్లాడుతున్నాడు. హబక్కు గ్రంథం 1వ అధ్యాయం, హబక్కు గ్రంథం 1వ అధ్యాయం
13వ వచనములో మాట్లాడుతున్నాడు చూడండి. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది కదా. అంటే తప్పు జరుగుతుంటుంది, దేవుడు చూస్తే తట్టుకోలేడు, ఓర్చుకోలేడు ఆయన. అట్లాంటి ఆయన గురించి హబక్కు గారు మాట్లాడుతున్నాడు. బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపచాలవు కదా. కపటులను నీవు చూచి దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు తండ్రి ఊరకున్నావు? నీ సేవకులు కొడుతున్నారే, నీ సేవకులు చంపుతున్నారే, విశ్వాసుల్ని బాధిస్తున్నారే, ఇంత జరుగుతున్నా ఎందుకు తండ్రి కదలట్లేదు? నువ్వు ఎందుకు తండ్రి సమాజాన్ని జాలిగా చూస్తున్నావు? పాపం పెరిగిపోతుందే, పెరిగిపోతున్నటువంటి పాపులను నువ్వు ఎందుకు మార్చలేకపోతున్నావు? ఎందుకు శిక్షించలేకపోతున్నావు? దేవునికి ఒక సంకల్పం ఉందండి, దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఎందుకు శిక్షించలేకపోతున్నాడు? ఎందుకు చెడును చూసి, దుష్టత్వాన్ని చూసి దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఈ సమాజం పట్ల ఆయనకున్నటువంటి ఆలోచన ఏంటి? యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. ఎందుకు సమయం ఇస్తున్నాడు పాపికి? ఇంకా ఎక్కువ పాపం చేసి భూమి మీద ఎక్కువ కాలం బతకమనా? మరి పాపం చేస్తున్నాడికి ఎందుకండి శిక్ష వేయకుండా ఇంకా సమయం ఇస్తున్నాడు? దేని కొరకు ఆలస్యం చేస్తున్నాడు ఆయన? అంటే బైబిల్ చెబుతుంది మీ పట్ల దయ చూపిస్తున్నాడు ఆయన. మిమ్మను కరుణించవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. అంటే ఖచ్చితముగా ఏదో ఒక రోజు న్యాయాన్ని తీరుస్తాడు ఆయన. అంటే దేవుడిస్తున్న అవకాశాన్ని, దేవుడు కలిగిస్తున్నటువంటి చూపిస్తున్నటువంటి దయను ఆయన చేతగాని తనంగా నువ్వు భావిస్తే, నువ్వు చేసినటువంటి తప్పులన్నీ వరుసగా పెట్టి ఏం చేస్తాడో తెలుసా? గద్దిస్తాడు నిన్ను. ఎలా గద్దిస్తాడు? అసలు దేవుడు అనేవాడు ఉంటేగా కనబడితేగా గద్దించేది. తప్పు చేస్తే మా నాన్న గద్దిస్తాడు, కనబడుతున్నాడు కాబట్టి. మరి తప్పు చేస్తున్నటువంటి మనల్ని మరి దేవుడు ఎలా గద్దిస్తాడు? ఎలా గద్దిస్తాడండి? ఎలా గద్దిస్తాడు దేవుడు? ప్రవర్తన మార్చుకోనవాడికి వ్యాధిని రప్పించి మంచం ఎక్కించి అక్కడేస్తాడు శిక్షణ. జాగ్రత్తగా వినాలి. వచ్చిన వాళ్ళు కూర్చుంటారు, మీరు జాగ్రత్తగా వినాలి. ముగింపుకి వచ్చేసాం మనం. అర్థమవుతున్న మాట మీకు? అర్థమవుతుందమ్మా? ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు దేవుడు? మన పట్ల దయ, మన పట్ల కరుణ చూపాలని ఆయన జాలి చూపిస్తున్నాడు. జాలి చూపిస్తున్న దేవుని యొక్క కృపను, ఆయన యొక్క దయను ఈ పాపం చేస్తున్న సమాజం చాతకంతనంగా తీసుకుంటుంది దేవుని విషయంలో. అసలు దేవుడు అనేవాడని భావించుకుంటుంది. ఏమంటే సమాజంలో ఉన్నవాడు పాపం చేశాడు, దేవుడు లేడంటే ఒక అర్థం ఉంది. కానీ సంఘానికి వచ్చిన మనం మరి ఇంకా పాపం మానలేకపోతే ఎలా అండి? వాక్యం తెలిసినటువంటి మనం మన ప్రవర్తన దిద్దుకోకపోతే ఇంకెలా అండి? అందుకంటున్నాడు, ఇదిగో నాయన, నువ్వు చేస్తున్న పనులను బట్టి నిన్ను శిక్షించట్లేదని నేను కూడా నీలాంటి అనుకుంటున్నావు నువ్వు భూమి మీద. కానీ నేను ఎలాంటి తెలుసా? నేననేవాడిని నీ పట్ల యాక్షన్ తీసుకుంటే నిన్ను కాపాడేటటువంటి టెక్నాలజీ కానీ, పరపతి కానీ, పలుకుబడి కానీ ఏది ఆపలేదు. చూస్తారు ఒకసారి అన్నమాట. కీర్తనల గ్రంథం ఎంత అద్భుతమైన మాటలు ఉన్నాయి చూడండి బైబిల్లో. కీర్తనల గ్రంథం 50వ కీర్తన 21 నుంచి చూద్దాం ప్రియులారా. ఇట్టి పనులు నీవు చేసినను, ఎందుకు మౌనంగా ఉన్నాడు దేవుడు? నువ్వు దొంగతనం చేసిన, వ్యభిచారం చేసిన, నరహత్య చేసిన, అసూయతో ఉన్నా, స్వార్థంతో ఉన్నా, ఎన్ని చేసినా దేవుడు ఎందుకు మౌనంగా ఉంటున్నాడు? ఇంకా నువ్వు అనుకున్నావు. కంటిన్యూషన్ చేయమ్మా. అందుకు నేను కేవలం నీ వంటి వాడిని అనుకున్నావు. నువ్వు ఎన్ని పనులు చేసినా నీ ఊరు ఏమనకపోవచ్చు, నీ కుటుంబం ఏమనకపోవచ్చు, ఈ సమాజంలో ఉన్నవారు ఏమనకపోవచ్చు, కానీ బ్రతుకునిచ్చి బ్రతికిస్తున్నానే.
సమస్తాన్ని నీకోసం సమకూర్చానే భూమి మీద. వాటన్నిటినీ తేరగా అనుభవిస్తూ నీకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నావే. ఆ నచ్చినట్టుగా బ్రతుకుతున్న బ్రతుకులో కలగజేసుకునేవాడిని ఒకడు ఉన్నాను నేను. అది నువ్వు మర్చిపోయావనుకున్నావంటే దేవుడు కూడా నాలంటోడేలే అని నువ్వు అనుకున్నావు. ఇప్పుడు దేవుడు ఏం చెబుతున్నాడు? కంటిన్యూషన్ చేయమన్నమాట. అయితే నీ కన్నుల ఎదుట నువ్వు చేసిన సంగతులు, నువ్వు చేసిన తప్పులన్నీ వరుసగా పెట్టి ఏం చేస్తాడంట? నిన్ను గద్దిస్తాను. ఎలా గద్దిస్తావు? రోగాన్ని రప్పించి. అప్పుడు వింటాడా? రోగాన్ని రప్పిస్తే ఖచ్చితంగా వింటాడు. నువ్వు వినేది ఏంటి? ఎవడైనా వింటాడు. మామూలుగా చెప్పండి, వింటాడేమో. వింటాడా మామూలుగా? మీరు మామూలుగా చెప్తే ఎవరు వినరండి. నేను కూడా వినలా, మీతో పాటే నేను కూడా వినలేదండి. మా మామగారికి చిన్న లోన ఉండేదండి, చిన్న లోన. అది వేసుకొని 27 కిలోమీటర్లు నా దగ్గరకు వచ్చాడు వాక్యం చెప్పడానికి. నేను కూడా చెప్పండి, పద్దాకలు డ్యూటీ చేసి అలిసిపోతున్నాను నేను. ఇదిగో నీ కూతురికి నా కూతురికి చెప్పు వాక్యం, నాకు చెప్పకనుండి నేను. ఆయన అనేవాడు, మీరు వినకపోయినా పర్లేదు కానీ బయటికి వెళ్ళొద్దు, ఆ మంచం మీద పడుకోండి అక్కడ అన్నాడు ఆయన. ఎందుకంటే వాక్యం వ్యర్థమైపోదండి. మనం ఒక్కసారి చెవి అలా వేస్తే అట్లా వెళ్ళిపోద్ది లోపలికి. అప్పుడు చెప్పేవాడిని ఆయనతో, నాకు చెప్పొద్దు వాక్యం నువ్వు అని అంటే నేను అనేవాడిని. ఆయన అనేవాడు, ఏమనేది కొంచెంసేపు రాయ కూర్చోయ్యా. మా డాడీ ఎంత దూరం నుంచి వచ్చాడు? 27 కిలోమీటర్ల నుంచి వచ్చాడు వాక్యం చెప్పడానికి. నువ్వేంటి వద్దంటవేంటి వాక్యం అని అంటే నేను అనేవాడిని, దేవుడు ఏం చేశాడు నాకు? బ్రతికినంతకాలం కష్టాలు, బాధలు, కష్టపడి సంపాదిస్తున్న సంపద అంతా చిల్లుబడిన సంచులు వేసినట్టుకు వెళ్ళిపోతుంది హాస్పిటల్కి. ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియనటువంటి బాధలు. ఈ బాధలన్నీ దేవుడు అనేవాడు ఉంటే ఎందుకు పెడుతున్నాడు నాకు? నేను మారననేవాడిని. తర్వాత కొన్ని రోజుల తర్వాత 2011 జూన్ 18వ తారీఖు ఒక భయంకరమైనటువంటి అగ్నిని తీసుకొచ్చి మీద పెట్టాడు. మీరు చూస్తున్నటువంటి రూపమంతా దేవుడు మరలా నాకు నూతనంగా ఇచ్చిందేనండి. ఈ 2 కళ్ళు తప్ప శరీరం అంతా కెమికల్లో కాల్చేసాడు మొత్తం. వెంటనే ఒక్క నిర్ణయం తీసుకున్నా నేను. 3వ రోజు తాతయ్యబాబు గారు, అందరూ తెలుసుకో మీకు న్యూస్ పెట్టి, తాతయ్యబాబు గారు 10 నిమిషాలు చచ్చిపోతాడు ఈయన, తీసేయండి ఈ బాడీని బయటకు అన్నాడు. నువ్వు తీసేది ఏంటి? నేనే లేచిపోతాను, నేనే లేచి వెళ్ళిపో బయటికి. వెంటనే నూజిబీడు విజయవాడ తీసుకెళ్ళి టైమ్ హాస్పిటల్కి. 3 రోజులు బెడ్ మీద ఉన్నాను నేను. 2వ రోజు తెల్లవారు గట్ల డాక్టర్ గారు వచ్చి అన్నాడు, ఈ మనిషి 10 గంటలు చచ్చిపోతాడు, తీసేయండి బాడీని బయటకు అన్నాడు. ఒకటే నిర్ణయం తీసుకున్నా, బతికితే స్వస్థపరిస్తే నీ మందిరంలో ఒక మంచి విశ్వాసగా నేను ఉంటా, ఇక లోక సంబంధమైన వాటి కోసం నేను పోను. నిర్ణయం తీసుకున్నా. ఈరోజు దేవుని సువార్త చెప్పడానికి 14 సంవత్సరాల నుంచి అలుపెరగని యుద్ధుడిగా పనిచేస్తున్నా. ఆలోచన చేద్దాం ప్రియులారా. మామూలుగా ఉన్నప్పుడు బాధ వినం మనం. ఒక్కటిచ్చి మంచం ఎక్కిస్తాడు ఎవరినైనా. ఇచ్చినప్పుడు చక్కగా దేవుడు అంటున్నాడు కదా, ఇక ఇప్పుడు నేర్చుకో. ఇప్పుడు నేను బాగున్నప్పుడు పిలిచిన రావు మనం. మంచం ఎక్కిన తర్వాత అమ్మ అయ్యగారికి ఫోన్ చేయి, సంఘానికి ఫోన్ చేయి, ప్రార్థనలు పెట్టమనమ్మా, తొందరగా తగ్గిపోద్ది రోగం. మాట్లాడుకుని డిస్కషన్ చేస్తూ ఉంటారు. దేవుడు అంటాడు కదా, మీరు డిస్కషన్ కాదు, ఆ పడుకున్నాడు చూడు మంచం మీద, ఆడు మారాలి ముందు. ఆడు మారాలి. ఆడు మారితే అప్పుడు లేపుతాడు బయటికి. అప్పుడు గద్దిస్తాడు. ఒకసారి తెలియలేదనుకో, అర్థం కాలేదనుకో, మళ్ళీ ఈయన లేపుతాడు, ఇంకొకరిని పడగొడతాడు ఇంట్లో. అప్పటికి నువ్వు మారలేదనుకోండి, ఇక నీకు సమయం చూపిస్తాడు దేవుడు కొంతకాలం. అప్పటికీ మారలేదనుకో, ఇప్పుడు చెబుతున్నాడు చూడండి, కంటిన్యూషన్ చేయమాట. దేవుని మరచువారులారా దీన్ని యోచించుకొనుడి, లేని ఎడల ఏం చేస్తాడంట దేవుడు? నేను మిమ్మల్ని చీల్చివేయదును, తప్పించువాడెవడును లేకపోవును. తప్పులు చేస్తున్నాను కదా, తప్పించుకొని తిరుగుతున్నాను కదా, దేవుడు గద్దిస్తున్నా నాకు అర్థం కాకుండా నేను తిరుగుతున్నాను కదా నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు గద్దించినా నువ్వు పట్టించుకోకపోతే, దేవుడు హెచ్చరిస్తున్నా నీ ప్రవర్తన మార్చుకోకపోతే ఇక నిన్ను ఉంచనంటున్నాడు దేవుడు. మరి ఏం చేస్తాడు? నహూము గ్రంథం 1వ అధ్యాయం 14 వచ్చిన చివరి లైన్ చదవండి. నహూము గ్రంథం 1వ అధ్యాయం 14 వచ్చిన లాస్ట్ లైన్ అంటున్నాడు కదా, నీవు పనికి మాలిన వాడవైతే, నాకు పనికి రాని వాడివైతే,
నువ్వు పాపివైతే, పాపిలో పాపం చేస్తున్నటువంటి నీవు మారకపోతే ఏం చేస్తాడంట? నీకు రెడీ చేస్తాడంట బయట. ఎక్కడ? ఊరి బయట. సంగములకు వచ్చి మారు, లేదా శ్మశానంలో నీకేం చేస్తాడంటాడు ఆయన? సమాధి. సంగములకు వచ్చి మారదామా, మారకుండా శ్మశానానికి వెళ్ళిపోదామా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఏమండి, మారినా కూడా శ్మశానానికి వెళ్ళిపోతాం కదా, అవునా? మారినా శ్మశానానికి వెళ్తాం, మారకపోయినా శ్మశానానికి వెళ్తాం. కానీ ఒక్క విషయం మీరు గమనించగలిగితే, పాపి తన పాపంలో మరణిస్తే పరలోకం పోడు. మరి పరలోకం పోవాలంటే ఈ పాపి ఇక్కడ మారాలి. ఈ పాపి ఇక్కడ మారాలంటే పరిశుద్ధులైనటువంటి సంఘం ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? దేవుడు అంటున్నాడు, మీ పట్ల దయ చూపిస్తున్నాను కదా, మీ పట్ల కరుణ చూపిస్తున్నాను కదా, మీరు మారమని ప్రేరేపిస్తున్నాను కదా, అయినా ఎందుకు మారట్లా మీరు? రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. లేదా దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగొక్క ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును నువ్వు తృణీకరిస్తున్నావు. ఏమండి, మారమని దేవుడు చెబుతున్నా మారుతుందా ఈ సమాజం? మారట్లేదండి. ఆయన సహనాన్ని ఈ సమాజం అర్థం చేసుకోవట్లేదు. ఇదిగో ఇంత పాపం చేస్తున్నా, నేను పాపంలోనే చనిపోతే నేను పరలోకం వెళ్ళలేను, ఇది శాశ్వతమైనటువంటి నివాసం కాదు, ఇది మనుషులకి కొంతకాలం ఉండిపోవటానికి వచ్చినటువంటి యాత్రికులం మనం. కానీ యాత్రలో ఉన్నటువంటి మనం శరీరాశలను విసర్జించలేకపోతే, పాపి తన పాపంలోనే మరణిస్తే పరలోకం చేరడని దేవుడు చెబుతున్నటువంటి ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మరి మారమని దేవుడు కోరుతున్నాడు. మారాలంటే పాపిలో ఏ ఉన్నాయని మారాలి. ఏది మారాలి? వస్త్రధారణ కాదు, సంఘాలు కాదు, ప్రాంతాలు కాదు. మరి ఏది మారాలి? మానవ హృదయం. మనిషిలో ఉన్నటువంటి మలినమైన హృదయం మారాలి. హృదయంలో ఏముందని మారాలి? మార్కు సువార్త 7వ అధ్యాయం. ఏది మారాలో చూడు. మార్కు సువార్త 7వ అధ్యాయం 21 నుంచి చూడు. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచన, జారత్వం, దొంగతనం, నరహత్య, వ్యభిచారం, లోభం, చెడుతనం, కృత్రిమం, కామ వికారం, మత్సరం, దేవదూషణ, అహంభావం, అవివేకం వచ్చును. ఈ చెడ్డవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? హృదయములో నుంచి వస్తున్నాయి బయటికి. అంటే పాపి హృదయములో ఉన్నవివన్నీ, మరి పాపి హృదయములో ఉన్నవివన్నీ తీసేయాలి. వీటన్నిటిని తొలగించుకోవాలి. ఇవన్నీ పోవాలి. ఇవన్నీ పోతేనే పాపి పరిశుద్ధుడవుతాడు. మరి పాపి తన ప్రవర్తనను మార్చుకుంటే దేవుడు సంతోషపడతాడా? లూకాసు వార్త. మరి ఇవన్నీ పోవాలి, పాపి మారాలి. మరి ఏం చేయాలి? లూకాసు వార్త చూద్దాం ఒకసారి ఒక మాట. లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం. లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై ఎక్కడ సంతోషం? పరలోకమందు సంతోషం. ఇది సంఘ విభజన కొరకు జరిగే సభ కాదు. ఒక పాపి మనసు మార్చగలిగే సభ ఇది. అట్లాంటి సభలు పెడుతుంటే, పాపి మారవలసినటువంటి బోధ జరుగుతుంటే ఎందుకండి సమాజంలో ఉన్న వ్యక్తులు కదలలేకపోతున్నారు? ఎందుకండి సువార్తను వినలేకపోతున్నారు? ఎందుకండి అడ్డగిస్తుంది సమాజం? ఏమైనా హత్యలు చేయమని చెబుతుందా సువార్త? దొంగతనాలు చేయమని చెబుతుందా సువార్త? తన ప్రవర్తన మార్చుకోమంటుంది, తన మనసు మార్చుకోమంటుంది, సమాధానంగా ఈ సమాజంలో బతకమంటుంది.
కానీ పాపి మార్చగలిగే బోధను ఈ సమాజానికి అందిస్తున్నటువంటి సేవకులను అడ్డగించడం, అట్లాంటి వారిని ఇక్కడికి రావద్దని తాటి సేవకులే ఖండించడం. ఒక ఏరియాకి వెళ్ళానండి నేను. వెళ్తే ఆయన అన్నాడు కదా, పాస్టర్ గారు మీరు వచ్చినటువంటి ఈ సమయంలో మేము చాలా సంతోషపడుతున్నాం, కానీ మీ ఛానల్ మేము కొన్ని దినాలుగా అనుసరిస్తున్నాం. మీ ఛానల్లో మొత్తం కూడా మీరు ప్రతిదీ కూడా ఖండించినట్టు మాట్లాడుతున్నారు, అట్లాంటి బోధ ఇక్కడ చేయకూడదండి అన్నాడు. వాక్యం ఎప్పుడు కూడా ఖండించేదే, అవునా కదా, బుద్ధి చెప్పేదే. నీకు జోల పాడదు, ఇది 4 జోకులేసి మిమ్మల్ని నవ్వించే ఎగస్ట్రా జబర్దస్త్ కాదు ఇది. ఒక పాపిని మార్చగలిగే బోధ, ఒక పాపి హృదయంలో ఉన్నటువంటి చెడును తొలగించే బోధ. ఈ బోధ కొద్దిగా బాధగానే ఉంటుంది. అది కాకుండా అప్పులు బాధల, లేకపోతే సంతానలేమే, లేకపోతే మీకు ఏం కావాలో రండి ప్రభు ఇచ్చేస్తాడు ఉచితంగా మీకు, ఎట్లాంటి ఆటి కోసం వస్తే ప్రభు ఏమన్నాడో తెలుసు. పౌలు గారు ఏమన్నాడో తెలుసు అండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఈ శరీరం కోసమే ప్రభువుని నమ్ముకొని ఈ సంఘంలో జరగట్లేదని ఆ సంఘంలోకి, ఆ సంఘంలో జరగట్లేదని మరొక సంఘంలోకి కొంతమంది అంటే మొన్న మధ్య నా దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పారు. అన్న మేము నెలకు ఒకసారి ఆటోలు కట్టించుకొని ఒక ఆయన దగ్గరకు పోతున్నాం. మేమంటే ఎందుకు వెళ్తున్నారమ్మా, ఏముంది అక్కడ అని అడిగింది నేను. అడిగితే వాళ్ళు అంటున్నారు కదా, అబ్బో అక్కడికి వెళ్తే మామూలు స్వస్థతలు కాదంట. ఏంటయ్యి మామూలు స్వస్థతలు కాదంట. మరి ఏం చేస్తాడు అయ్యగారమ్మా నేనంటే, ఇంత పొడుగు కొబ్బరి నూనె డబ్బా తీసుకొని చక్కగా చేతిలో రాసుకొని నుదుటి మీద సిలువ వేస్తారంట. ఆయన ఏం చేస్తాడు, సిలువ వేస్తాడు. దేంతో? ఆయిల్తో. ఏ చేయంగానే వెంటనే స్వస్థత వచ్చేస్తుందంట. వాళ్ళకి వస్తుందా స్వస్థత? ఎప్పుడు వస్తుందో మనిషికి? నువ్వు మారాలి, నువ్వు మారితేనే ఇప్పుడు స్వస్థత. నువ్వు మారాలి, మారకుండా స్వస్థత రాదు నీకు. ఖచ్చితంగా చెప్తున్నాను నేను, నువ్వు మారకుండా స్వస్థత జరగదు. నువ్వు పాపాన్ని ఎప్పుడైతే విడుస్తావో, విడిచిపెట్టే బోధ ఎప్పుడైతే వింటావో, ఎప్పుడైతే సంఘములో నువ్వు చేర్చబడతావో, పరిశుద్ధాత్మ వరం నీకు వస్తుందో, అప్పుడు నువ్వు అభిషేకించబడతావు, అప్పుడు నీకు ఆశీర్వాదం వస్తుంది. అప్పటిదాకా రాదు. వస్తుందా? రాదండి. అందుకే అంటున్నాడు ఆయన ఒక అద్భుతమైన మాట చెప్తూ చదువున్నాను. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తు నందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే మనము దౌర్భాగ్యులం అంటున్నాడు. అంటే శరీరం కోసం, ఈ జీవితం కోసం మనం ప్రభుని నమ్ముకొని మందిరానికి వస్తే, ప్రభుని నమ్ముకొనకుండా ఈ సమాజంలో బ్రతుకుతున్నారే మనుషులు, వాళ్ళందరికంటే కూడా నువ్వు దౌర్భాగ్యుడవు, దౌర్భాగ్యురాలు అంటున్నాడు పౌలు గారు. అంటే ప్రభుని మనం దేనికోసం నమ్ముకోవాలి? మరణించిన తర్వాత పరలోకమనే మహాలోకానికి చేర్చబడటానికి నమ్మాలి. నిత్య జీవం కోసం మనం నమ్మాలి. మరి పాపి మారాలి, పరలోకం చేరాలి. మరి ఏం చేయాలి? మార్కు సువార్త చివరికి ఒక మాట చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 16వ అధ్యాయం 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఏం ప్రకటించాలి? ఇప్పుడు నేను ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడికి వచ్చినటువంటి నేను ఎవరికి పుట్టానో, ఎక్కడ పెరిగానో, ఎవరిని పెళ్లి చేసుకున్నానో, ఎంతమంది నా పిల్లలు, నేను నా కుటుంబ పోషణ కొరకు ఏ ఉద్యోగం చేస్తున్నానో, నేను ఎలా బ్రతుకుతున్నానో, ఇదంతా మీకు చెప్పాను అనుకోండి, ఏమన్నా ఉపయోగం ఉందా? ఉందమ్మా ఏమన్నా? అసలు ఏమాత్రం ఉపయోగం లేదు. అవసరమా నా సాక్ష్యం మీకు? నేను వచ్చింది ఎందుకు, ఇక్కడ ఎందుకు నిలబడ్డాను? నేను సువార్తను ప్రకటించటానికి నిలబడ్డాను. నేను సువార్త చెప్పాలి. సువార్త అంటే ఏంటి అసలు? సువార్త అంటే ఏంటండి? చాలామందికి తెలియదండి ఇది. సువార్త అంటే ఏంటో కూడా తెలియకుండానే సువార్త జరిగిపోతుంది సమాజంలో. ఆలోచించేద్దాం మనం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు ఒక బాధ్యతను అప్పగించాడు. ఏంట బాధ్యత అంటే, ఈ సమాజంలో ఉన్నటువంటి మనుషులు చెడిపోయారు, చెడిపోతున్నారు. అట్లాంటి వారిని మార్చాలంటే సువార్తను మీరు ప్రకటించాలి. సువార్తను మీరు ప్రకటించాలి. ఇదిగో సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తీసము పొందువాడు అప్పుడు రక్షింపబడతాడు.
నమ్మకుండా నువ్వు నీటిలో మునిగినంత మాత్రాన నీకు రక్షణ రానే రాదు. ఇప్పుడు చెప్పండి, పాపి మారాలంటే సంఘమా మనం ఏం చేయాలి చెప్పండి? సువార్త ప్రకటించాలి. ఇప్పుడు చెడిన సమాజాన్ని దేవుడు ఎందుకు సహిస్తున్నాడు ఇప్పుడు చెప్పండి మీరు? మారాలని, మారిన వాడు రక్షణలోకి రావాలని, రక్షింపబడిన వారు పరలోక ప్రవేశం చెయ్యాలని దేవుడు పాపుల విషయములో ఆయన దీర్ఘశాంతాన్ని వహిస్తూ, దయ చూపిస్తూ, కరుణ కలిగినటువంటి దేవుడు నువ్వు మారాలని నీకు అవకాశం ఇస్తున్నాడు. ఇకనైనా నీ ప్రవర్తన మార్చుకో. ఏ దినమో, ఏ గడియో, ఏ క్షణమో మన ముగింపు మనకు తెలియదు. ఎందుకంటే మనం ఆల్రెడీ యాత్రలో ఉన్నాం, మనం పరదేశులం. కాబట్టి ప్రియులారా, మన ఆత్మను, మన యాత్రను పాడు చేసి శరీరాశలను విసర్జించి, దయ్యపు లక్షణాలను విడిచిపెట్టి క్రీస్తు యొక్క అడుగు జాడల్లో మనం నడిచినప్పుడే, వాక్యానుసారంగా మనం బ్రతికినప్పుడే మన మరణం తర్వాత పరలోకం అనే మహాలోకానికి చేర్చబడతాం. సంఘములో చేర్చబడిన తర్వాత కూడా నీ పరిస్థితి, నీ క్రియలు, నీ యొక్క ఆలోచనలు మారకపోతే నువ్వు సమాజంలో ఉన్నవాడి కంటే కూడా దౌర్భాగ్యుడు అని గ్రంథం చెప్తా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించేద్దాం. వ్యక్తులను బట్టి కాదు, వాక్యాన్ని బట్టి మనం ప్రవర్తించినప్పుడే పరలోకం చేర్చగలమని, పరలోకం చేర్చబడతామని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలని రాత్రి సభాపూర్వకంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. అందరూ తరల వంచండి. చివరిగా చిన్న ప్రార్థన చేసుకుని ముగించేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీకే స్తోత్రాలు దేవా. ఇప్పటి వరకు కొన్ని సంగతులు నా తండ్రి నీ పిల్లలకు తెలియపరిచాను దేవా. చెడినటువంటి సమాజాన్ని శిక్షించకుండా ఎందుకు మీరు సహిస్తున్నారో కొన్ని ఆలోచనాత్మకమైన విషయాలు నీ పిల్లల ముందు పెట్టాను తండ్రి. సమయం మీరు ఎందుకు ఇస్తున్నారు, ఎందుకు దీర్ఘ శాంతాన్ని వహిస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకొని తండ్రి వారి యొక్క పాపపు జీవితాన్ని వదిలివేసుకోండి, మరలి మీ వైపుకు తిరిగి తమ పరిశుద్ధతను కనపరచడానికి మీ సహాయం అనుగ్రహించండి. మా తండ్రి, పాపి తన పాపంలోనే మరణిస్తే మీ దగ్గరకు చేర్చబడలేడని లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా శరీర సంబంధమైనటువంటి ఆశలను, కోరికలను విసర్జించి మీ యొక్క బిడ్డలుగా వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడానికి మీ కృప, మీ కాపుదల, ఇక్కడ చేరి వచ్చిన వారికి, మైకని యంత్రం ద్వారా వింటున్న వారికి మీ కృప, మీ కాపుదల అనుగ్రహించండి. ఈ కూడికని ఏర్పాటు చేసిన వారిని కూడా మీరు దీవించి ఆస్వాదించి నడిపించమని త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువుని, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ.